బాబోయ్, కార్తీక మాసం అనగానే ప్రతిరోజు తలస్నానం చేయాలా, ఉపవాసం ఎలా చేయాలి, నాకు ఒంట్లో బాగోలేదు అయినా ఉపవాసం చేయాలా, ఈ ప్రశ్నలు గుప్పించేస్తున్నారు. అసలు దయచేసి తలస్నానాల నుంచి, ఒత్తుల నుంచి, ఉపవాసాల నుంచి ఒక స్టెప్ పైకి తీసుకువెళ్ళండి మీ భక్తిని. ఆ చాదస్తంలో, లంపటంలో పడిపోకండి. ప్రతిరోజు తల రుద్దేసుకుంటే ఏమొస్తుంది, ఒక రోజు రుద్దకపోతే ఏం పోతుంది. కార్తీక మాసం అయ్యేసరికి చివరికి జలుబులు దగ్గులు తెచ్చుకుంటున్నారు. అందుకని ఆ పని చేయకండి. అలాగే జ్వాలాతోరణం అని ఒకటి వెలిగిస్తారు కదా, దాన్ని సామాన్యంగా గడ్డితో వెలిగిస్తూ ఉంటారు. దాని కింద నుంచి వెళ్తే నరక బాధలు పోతాయి అని చెప్పి శాస్త్రంలో ఏదో ఉంది. అందుకని ఏం చేస్తున్నారు, అది వెలిగించి ఇంకా ఎక్కువ సార్లు వెళ్దామని అటు ఇటు పరిగెత్తేసరికి ఆ గడ్డి మీద పడి ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి.